హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే రామాయణ టీజర్ చూడటం అయితే జరిగింది. ఓన్లీ మన రాముడిని చూపించడం కోసం మాత్రమే కట్ చేసిన ఈ టీజర్ రాముడి పాత్రలో రణబీర్ కపూర్ నాకైతే అంతగా అనిపించలేదు. ప్రజెంట్ చేయడంలో డైరెక్టర్ నితీష్ తివారీ కూడా ఫెయిల్ అయ్యారు. టీజర్ లో ఉన్న కొన్ని షాట్స్ అయితే బాగున్నాయి, కానీ టీజర్ సగం నుంచి ఉన్న విఎఫ్ఎక్స్ మొత్తం కూడా చాలా బ్యాడ్ అయితే ఉంది. ఇంకా రామాయణ టీజర్ లో ఏదైనా ప్లస్ పాయింట్ ఉంది అంటే అది బ్యాక్గ్రౌండ్ స్కోర్. సినిమా టీం 4,000 కోట్ల బడ్జెట్ ఎక్కడ పెట్టిందో తెలియదు, కానీ ఈ టీజర్ లో ఉన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం హాలీవుడ్ లెవెల్ కి ఏమాత్రం తగ్గలేదు. ఇంకా టీజర్ లో చూపించిన పుష్పక విమానం అయితే సూపర్ ఉంది. ఇంకా టీజర్ స్టార్టింగ్ లో 2-3 షాట్స్ కూడా అద్భుతంగా వర్కౌట్ అయ్యాయి. ఓవరాల్ గా రామాయణ టీజర్ అబోవ్ యావరేజ్ అని చెప్పాలి. ఇప్పటికే 4,000 కోట్ల బడ్జెట్ పెట్టి తీస్తున్న రామాయణ సినిమాలో విఎఫ్ఎక్స్ ఎలా ఉండబోతుందో నాతో పాటు మీ అందరికీ కూడా ఒక ఐడియా వచ్చే ఉంటుంది. కానీ టీజర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి చివరి వరకు కూడా మన రాముడి పాత్రని చాలా డల్ గానే చూపించారు. టీజర్ మొత్తంలో కూడా వనవాసంకి వెళ్లిన తర్వాత ఈవెంట్స్ తప్ప బిఫోర్ ఉన్న ఈవెంట్స్ ని కూడా చూపించి ఉంటే బాగుండేది. సో రామాయణ టీజర్ పై ఇది నా అభిప్రాయం. రామాయణ టీజర్ పై మీ అభిప్రాయాన్ని కూడా మాకు కామెంట్ చేసేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా కొట్టండి.